26 జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోరాట దీక్ష పేరుతో సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున సమ్మె చేశామో తన ఒప్పందాలు జరిగాయి. అది ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలు. మరి ఆ ఒప్పందాలు అమలు చేయడంలో కాలయాపన జరుగుతుంది తప్ప ఒప్పందాలు అమలు చేయలేదు. మేము ఆ సందర్భంగా ఇప్పటి అధికారంలో ఉండే కూటమి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మేము రాగానే అని అమలు చేస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మా మినిమం టైం స్కేల్, మీ హెచ్ఆర్ పాలసీ, మీ కమిటీలన్నీ కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేశారు. ఇప్పుడు 16 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చాక, ఒకటంటే ఒకటి హామీ అమలు చేయలేదు. పోగా ఇప్పుడు గత ప్రభుత్వం కొంతమందికి జీతాలు పెంచిన జీతాలు కూడా పీఆర్సీ ప్రకారం కాకుండా చివరిలో పెంచారు. ఒకవైపు 6 సంవత్సరాల నుంచి పెన్షన్ కేటగిరీలు ఉన్నాయి, పెంచిన కేటగిరీలు కూడా చివరిలో పెంచే కేటగిరీ కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి సరశిక్ష ఉద్యోగులందరూ కూడా నష్టం చేయనట్టు గత ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని చక్కదిద్దే పని మేము చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేయకపోగా ఈరోజు సిఆర్పీని రేషనలైజేషన్ పేరుతో దూర ప్రాంతాలకి తరలించాలని, మరోవైపు వాళ్ళు అబద్ధాల భావనలో నెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ 16 నెలల్లో మాకేదో మంచి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అని మేము ఆశించిన ఆ మేరకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. అందుకని చెప్పి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఎప్పుడైనా మీ ప్రభుత్వం మాతో చర్చ జరపాలి, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మేము కొత్తగా ఒక్క హామీ కూడా అడగట్లేదు. మీ నోటు ద్వారా, మీ కూటమి నాయకుల ద్వారా ఏవైతే వచ్చాయో దాన్ని అమలు చేయండి. ఇంకేం లేదు, మేము ఇంకేం అడగట్లేదు. కాబట్టి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. డిసెంబర్ 10వ తేదీన ఈ సమస్యను పరిష్కరించకపోతే డిసెంబర్ 10వ తేదీన చలో ఎస్పీడీ ఆఫీస్ పేరుతో వేలాది మంది విజయవాడకు వచ్చి ప్రభుత్వం సంగతి తాడోపేడో తేల్చుకుంటాను సందర్భంగా చెప్తా ఉన్నాను.